కుతుబులపూర్ నియోజకవర్గం జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో మాదక ద్రవ్యాల నిర్మూలనకు అవగాహన సదస్సు. మాదక ద్రవ్యాల నిర్మూలనను సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ స్వీకరించాలని, తద్వారా డ్రగ్స్ రహిత సమాజం నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని బాలనగర్ డీసీపీ కె సురేష్ కుమార్ అన్నారు. జగద్గిరిగుట్టలోని పోలీస్ స్టేషన్ పరిధిలో మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి డీసీపీ సురేష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై సమావేశానికి హాజరైన వారికి డ్రగ్స్ నిర్మూలనకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అంతకుముందు పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, స్థానిక యువకులతో కలిసి మాదక ద్రవ్యాల నిర్మూలనను కోరుతూ జగద్గిరిగుట్టలో ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. వీరితో కలిసి డీసీపీ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ చెడు వ్యసనాలైన మాదక ద్రవ్యాలు, మద్యపానం, గుట్కా, పాన్ మసాలా తదితర చెడు వ్యసనాలను అరికట్టడంలో సమాజంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని తెలిపారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా మరి జరుగుతున్న పోరాటంలో క్రియాశీలన కలిగే దుష్పరిణామాల గురించి సంపూర్ణ డ్రగ్స్ బారిన పడకుండా ఉండడానికి కృషి చేస్తానని, డ్రగ్స్ అమ్మకం రౌజీగా ఉండటం, ముక్కులు కారడం, ఇటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా దీనికి జరగడం జరుగుతుంది అన్నమాట. సో ఒక్కసారి దీంట్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఈ డ్రగ్స్కి ఉన్న ప్రత్యేకత ఏంటంటే 1-2 సార్లు కనుక తీసుకున్నట్టయితే మీరు వాటికి బానిసలు అవుతారు. సో కాబట్టి ఫస్ట్ ఎట్లా అలవాటు అవుతారు పిల్లలు, ఇది ఎట్లా ఉందో చూద్దాము అని స్టార్ట్ చేస్తారు. వాళ్ళకి ఉద్దేశం ఉండదు, పిల్లలకు కూడా ఎవరికి కూడా ఉద్దేశం ఉండదు, కానీ ఇది ఎట్లా ఉందో చూద్దామని, టేస్ట్ చూద్దామని స్టార్ట్ చేస్తారు. 1-2 సార్లు టేస్ట్ చూసిన తర్వాత ఇట్ ఈస్ నాట్ ఇన్ దేర్ హ్యాండ్. చేసుకుంటాం, మీరు చేసుకుంటారు, మేము చేసుకుంటాం, కానీ అందులో కొన్ని ఇక్కడ మనం గడిపే 1 గంట, గంటన్నర, 2 గంటలు మనకు, మన సమాజానికి, మన పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడుతుందని నేను బలంగా నమ్ముతున్నా. ఇలాంటి చక్కటి కార్యక్రమానికి నాతో పాటు వచ్చిన మా ఏసీపీ గారికి, లోకల్ సిఐ స్టాఫ్కి, ఈ ఏరియా పెద్దలకి, అదేవిధంగా డ్రగ్ కమిటీ, యాంటీ డ్రగ్ అవేర్నెస్ కమిటీ మెంబర్స్ అందరికీ, విద్యార్థులకు, మహిళలకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ సాయంకాల శుభాభినందనలు. ముందుగా ఒక డ్రగ్ అవేర్నెస్ కమిటీ మెంబర్స్ ఒకతోటి కేసు గారు కానీ, యాదగిరి గారు కానీ, వీళ్ళందరూ కూడా ఒక సంకేతాన్ని ఇవ్వడం అవుతుంది. నిజంగా చెప్పాలంటే జగద్గిరిగుట్ట ఏరియాలో ప్రతి దాంట్లో కూడా షాపులలో మాదక ద్రవ్యాలు ఉన్నాయి, గుట్కాలు ఉన్నాయి, అన్ని రూపాలలో వాటిని జనాన్ని పాడు చేస్తున్నాయి. ముఖ్యంగా ఆటో డ్రైవర్స్ కానివ్వండి, క్యాబ్ డ్రైవర్స్ కానివ్వండి, చిన్నపిల్లలు తినేటటువంటి చాక్లెట్లలో కూడా ఈరోజు మత్తు పదార్థాలు పెట్టి అమ్ముతున్నారు సార్. అయితే ఈ మధ్యనే ఇక్కడ కుషాయిగూడలో ఒక యూకేజీ అమ్మాయి ఆ చాక్లెట్లు తిని వాళ్ళ మమ్మీని చాక్తో కొడిచింది. ఆ సంఘటన నిజంగా చూడాలంటే మాకు చాలా, అది వినాలంటేనే ఘోరంగా అనిపించింది. తిన్న తర్వాత ఆ మత్తులో ఏం చేసిందో అమ్మాయికి తెలియదు. యూకేజీ అమ్మాయి అంటే 7 years. మరి కాబట్టి దయచేసి ఇలాంటి కార్యక్రమాలు, అవేర్నెస్ కార్యక్రమాలు చేస్తున్నందుకు ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ను కూడా మేము మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం సార్. సార్ నమస్తే సార్.